కార్తీక దీపం సీరియల్‌తో టీవీ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన శోభా శెట్టి 'బిగ్ బాస్' షోతో అధపాలానికి పడిపోయింది. ఆ సీజన్‌లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్ అంటే శోభా శెట్టినే. తన వరస్ట్ బిహేవియర్‌తో కొట్టించుకుంది. మోనితాగా సంపాదించిన మంచి పేరునంతా చెడగొట్టుకుంది. 'బిగ్ బాస్' తర్వాత ఒక్క సీరియల్ లేదు, సినిమా లేదు. ఒక టీవీ ఛానల్లో యాంకర్‌గా ఇంటర్వ్యూలు చేసినా కూడా లాభం లేదు. ఇక తాజాగా శోభా శెట్టి కీలక నిర్ణయం తీసుకుంది. 'బిగ్ బాస్' దెబ్బకి మరో వికెట్ పడింది. ఇప్పుడు పడటం ఏంటి? శోభా శెట్టి 'బిగ్ బాస్' హౌస్ లో ఉన్నప్పుడే ఆమె వికెట్ పడిపోయింది. అయితే ఇప్పుడు ఆమె తాజాగా సోషల్ మీడియాకి కూడా దూరం అయ్యింది. కొన్నాళ్ల పాటు సోషల్ మీడియాకి దూరం అవుతానంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శోభా శెట్టి. దీంతో నెటిజన్లు హ్యాపీ జర్నీ అంటూ సెటైర్లు వేస్తూ ఉంటే మరికొంతమంది ఏమైంది అని ఆరా తీస్తున్నారు. కార్తీక దీపం సీరియల్లో నెగటివ్ రోల్ చేసినా కూడా ఆమెను నెత్తిన పెట్టుకున్నారు తెలుగు ఆడియన్స్. కానీ 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ కన్నడ బ్యాచ్ ని పోగేసుకుని ప్రాంతీయ విదేశాలు రెచ్చగొట్టడమే కాదు, 'బిగ్ బాస్' హౌస్ లో ఉండి తెలుగు వాళ్లపైన నోరు పారేసుకుంది. ఇక సీజన్ 7 లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా తన రియాలిటీని బయటపెట్టింది. కొట్టించుకుంది శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్లో మోనితా కంటే శోభా శెట్టి యమ డేంజర్ అన్నట్టుగా తన రియల్ క్యారెక్టర్ ని బయట పెట్టుకుంది. అంతేకాదు, అయితే ఆమె కన్నడ కంటెస్టెంట్ కావటంతో చివరి వరకు తెలుగు 'బిగ్ బాస్' హౌస్ లో అవకాశం కల్పించారు. అయితే శోభా శెట్టి కన్నడ 'బిగ్ బాస్' కి వైల్డ్ కార్డ్ తో కంటెస్టెంట్ గా వెళ్తే అక్కడ నుంచి ఆమెను మెడబెట్టి గెంటినంత పని చేశారు. దీంతో తనంతట తానే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఉండలేను బాబోయ్ అని అక్కడ నుంచి వచ్చేసింది. తెలుగులో అయితే ఈ డ్రామాలు భరించారు, కానీ కన్నడ వాళ్ళ దగ్గర ఈ డ్రామాలు చెల్లలేదు. దీంతో ఆమె కన్నడ 'బిగ్ బాస్' హౌస్ నుంచి అర్ధాంతరంగా ఎలిమినేట్ అయింది. ఇక 'బిగ్ బాస్' లో ఆమె రియాలిటీ తెలిసిపోయిన తర్వాత తెలుగు సీరియల్స్ కూడా లేకుండా పోయాయి. అదే మరి 'బిగ్ బాస్' ఎంత ప్రమాదకరం అంటే ఒక్కసారి ఆ షోకి వెళ్లి రియాలిటీ ఏంటో తెలిసిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ జనం ఆయా ప్రాంతాలకి అంగీకరించరు. ఉదాహరణకి శోభా శెట్టిని ఒక మంచి గృహిణి పాత్ర రోల్ చేయిస్తే వామ్మో ఈమె 'బిగ్ బాస్' హౌస్ లో రాక్షసిలా కనిపించేది. ఇప్పుడు ఇక్కడ యాక్ట్ చేస్తుంది అని పెట్టారు తప్పితే ఇది ఒక పాత్ర మాత్రమే అని అంగీకరించలేదు. కాబట్టే 'బిగ్ బాస్' హౌస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్ళకి సరైన అవకాశాలు ఉండవు. శోభా శెట్టి పరిస్థితి అలాగే అయ్యింది. ఆమె జిగిరి దోస్త్ ప్రియాంక జైన్ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. అన్నట్టు 'బిగ్ బాస్' సీజన్ 7 అయిన తర్వాత శోభా శెట్టి తన ప్రియుడు యశ్వంత్ రెడ్డితో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఇంతవరకు పెళ్లి పీటలు ఎక్కింది లేదు. మరి ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉండటానికి పర్సనల్ రీజన్ కారణమా, లేదంటే కెరియర్ పైన ఫోకస్ పెట్టిందా అన్నది తెలియాల్సి ఉంది. కెరియర్ పై ఫోకస్ పెడితే మాత్రం ఇప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాల్సింది సోషల్ మీడియాలోనే కదా. అలాంటప్పుడు సోషల్ మీడియాకి బ్రేక్ ఎందుకు ఇచ్చిందనేది రకరకాల అనుమానాలకు తావిస్తోంది. అయినా ఈ సెలబ్రిటీలు బ్రేక్ ఇచ్చినంత సమయం కూడా రీ ఎంట్రీకి తీసుకోరు. మరి శోభా శెట్టి ఎన్నాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందో చూద్దాం.